బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలంలోనే అత్యధికంగా పత్తి సాగు జరుగుతోందని, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఇక కౌలు రైతులు కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేసుకోవాలని తెలిపారు. దళారులను నమ్మి బయట పత్తి అమ్మకాలు చేయొద్దని, సీసీఐలో అమ్మకాలు చేయాలని రైతులకు సూచించారు. మద్దతు ధర అన్నారు, ఇవాళ 8,110 రూపాయలు అన్నారు. ఓకే, మద్దతు ధరకు ఇబ్బంది లేకుండా, రైతుకు నష్టం జరగకుండా, రైతు సంతోషపడే విధంగా బయర్స్ కానీ, మార్కెట్ కమిటీ సెక్రటరీస్ కానీ, సంబంధించిన అధికారులు ఇక్కడ పత్తి తీసుకొస్తే రైతు సంతోషంగా తిరిగి ఇంటికి పోయే విధంగా పత్తి కొనుగోలు జరగాలి. ప్రతి రైతుకి మేలు జరగాలని చెప్పేసి, ఏ రైతును కూడా తేమ శాతంతో 1% అటుందో ఇటుందని చెప్పేసి ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టకుండా పత్తిని మొత్తం కూడా కొనుగోలు చేసి రైతాంగం సంతోషంగా వెళ్లే విధంగా చూడాలని బయర్స్ మరి సెక్రటరీ, మార్కెట్ కమిటీ సెక్రటరీ, శాఖ అధికారులకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ రోజున పత్తి కొనుగోలుకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే ఉందో మనం ఈ యొక్క కేంద్రాన్ని మనం మొట్టమొదటిసారిగా మనం నియోజకవర్గంలో ఇక్కడే మనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. రైతాంగం సమక్షంలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పంటలు పండించండి. మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి అండదండలు